కొట్లల్లో దొంగతనాలు చేసేవారు ఉంటే కొందరు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలు వంటివి దొంగిలించే వారి సంగతి పక్కన పెడితే జేబులు కొట్టేసేవారు ఇంకా ఇతరత్రా చిన్న చిన్న దొంగతనాలు చేసేవారిని చిల్లర దొంగలంటారు. అయితే చిల్లర దొంగల కంటే మరీ దీనమైన దొంగల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. చిల్లర దొంగల గురించి విన్నాం. వీరిని చిల్లర దొంగలని కూడా అనలేం. ఒక పాన్ షాపులో పడ్డ దొంగలు వారికి కావలసిన సిగరెట్లు మరియు పాన్ పరాకులు ఎత్తుకు వెళ్లడం జరిగింది. అందుకే వారిని చిల్లర దొంగలు అనడం కంటే మరేదైనా పేరుతో పిలిస్తే బాగుంటుందేమో. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చీప్ చిల్లర దొంగతనం మరెక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ నాగోల్లో ఉండే ఒక పాన్ షాప్లో ఈ దొంగతనం జరిగింది. అయితే పాన్ షాప్లో సీసీ కెమెరా ఉండడం వల్ల దొంగలు ఎవరో తేలిపోయింది. దొంగలు తమకు కావలసిన సిగరెట్లను దొంగతనం చేసేందుకు షాప్కు కన్నం పెట్టడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అయితే ఈ చీప్ చిల్లర దొంగతనం కోసం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక పాన్ షాప్కు కన్నం వేసేందుకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. కారులో వచ్చి పాన్ షాప్కు కన్నం వేయడం ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఇంత నీచమా అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక తన పాన్ షాపులో దొంగలు పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమానికి చేదు అనుభవం ఎదురైంది. షాప్ వైపుకు పోలీసులు కూడా రాకుండా ఎంక్వైరీ చేస్తున్నామంటూ కేసు నమోదు చేసి వదిలేశారు. కేసు నమోదు విషయంలో కూడా పోలీసులు అలసత్వం చూపడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ చీప్ చిల్లర దొంగతనం ఖరీదు 2.5 లక్షలుగా చెబుతున్నారు. 2.5 లక్షల సిగరెట్లు మరియు ఇతర పాన్ షాప్లోని వస్తువులను దొంగిలించడం జరిగింది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.